హాయ్ అండి, ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఇక డిజైన్ ఏంటో చూస్తున్నారు కదా, ఆ డిజైన్ బట్టే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇది క్లియర్గా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్టార్టింగ్ నుంచి అంటే ఫ్రేమ్ సెట్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు ఈ డిజైన్ ఎలా చేయాలి, ఎలా సెట్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను. క్లియర్గా చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా కిందన వేసే ఫ్యూజింగ్ పేపరు, దానిపైన నెట్టు, దానిపైన మెయిన్ ఫ్యాబ్రిక్ వేసి ఫ్రేమ్ సెట్ చేసుకోవాలి. ఫస్ట్గా చూస్తారు కదా, ఫ్రేమ్ అంతా సెట్ చేసేసాను. ఇప్పుడు డిజైన్ని ఎక్కడ వేయాలి, మనం ఆ హ్యాండ్ అనేది నాకైతే ఈ బార్డర్ మీద నుంచి రావాలని కస్టమర్ చెప్పారు. ముందుగా హ్యాండ్ని వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్ బ్లౌజ్ హ్యాండ్ పొడవు వెడల్పు ఎంత ఉన్నాయో చూసుకొని ఫ్రేమ్ని ముందుగా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసిన తర్వాత ఫస్ట్ బార్డర్ అనేది వేసేస్తున్నాను. చూడండి, బార్డరు కట్ వర్కే వచ్చింది. అది కూడా వేసేసిన తర్వాత ఆ డిజైన్ నెట్ది సెంటరింగ్ వచ్చేటప్పుడు ఎలా చేయాలన్నది నేను మీకు మరలా ఫ్రేమ్తో సహా అంటే ఏమంటారు, టచ్ ప్యాడ్లో కూడా ఎలా చేయాలనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ బార్డర్ వేసేసింది, బార్డర్ ఫస్ట్ లైన్ వేసేసింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి దాన్ని ఆఫ్ చేసుకోవాలి. మిషన్ ఆఫ్ చేసి ఎక్కడైతే మనం ఆ కట్ వర్క్ నెట్ని ఎక్స్పోజ్ చేయాలనుకుంటున్నామో దాన్ని మనం ఫార్వర్డ్ చేసుకోవాలి. ఫస్ట్ డిజైన్ ఫార్వర్డ్ చేసేసి ఎక్కడి నుంచి కట్ వర్క్ వేయాలనుకుంటున్నామో ఇక్కడ చూడండి, ప్యాడ్లో చూస్తున్నారు కదా, టచ్ ప్యాడ్లోని అది డిజైన్ పొజిషన్. ఆ డిజైన్ పొజిషన్లోని ఎక్కడైతే మనకి నెట్ కావాలనుకుంటున్నామో ఆ సెంటరింగ్ మిడిల్లోని, ఆ మిడిల్లో ఆ డిజైన్ అంతటిని ఫార్వర్డ్ చేసేస్తున్నాను. అదిగోండి, అది కరెక్ట్గా మరలా కట్ వర్క్ దగ్గరికి వచ్చేటప్పటికి దాన్ని బ్యాక్ ఫార్వర్డ్ చేసి కొన్ని స్టిచ్చెస్ ముందుకెళ్ళి దాన్ని మళ్ళీ బ్యాక్ చేసుకొని ఎక్కడి నుంచి అయితే ఆ కట్ వర్క్ అనేది మనకి నెట్ ఎక్స్పోజ్ చేసుకోవడానికి కావాలో ఆ ప్రదేశాన్ని మాత్రమే మనం టచ్ ప్యాడ్లోని ఫార్వర్డ్ చేసుకుంటాం. సో టచ్ ప్యాడ్లో ఫార్వర్డ్ చేసేటప్పుడు మనకి మిషన్ మూవ్ అవ్వదు, దాని మిషన్లో భయపడాల్సిన పని లేదు. ఇప్పుడు ఆ కట్ వర్క్ అనేది నెట్ ఎక్స్పోజ్ చేసుకునే మిడిల్ పార్ట్లోని కట్ వర్క్ని స్టార్ట్ చేశాను. అది కంప్లీట్గా వీ షేప్లోని మొత్తంగా వర్క్ అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆ క్లాత్ కట్ చేయడం, కట్ వర్క్లోని ఆ కార్నర్స్ని ఎలా తీయాలి అవన్నీ కూడా మీకు చాలా క్లియర్గా చెప్తున్నాను. ఒక్కసారి వీడియో లెంత్ ఎక్కువ అయిందని అనుకోకుండా జాగ్రత్తగా చూస్తేనే మీరు మరలా ఇట్లాంటి వర్క్స్ వేయడానికి బాగుంటుంది, లేకపోతే మీకు అర్థం కాదనమాట. ఇప్పుడు అయిపోయింది, కట్ వర్క్ చేసేసింది, ఆఫ్ చేశాను. మిషన్ని మనం మూవ్ చేసుకోవచ్చు, మనకి ఎటువైపు వీలుగా కావాలనుకుంటే అటువైపు మూవ్ చేసుకోవచ్చు. మళ్ళీ డిజైన్ సెట్ అవ్వదేమోనని భయపడకండి. దీనికోసం ఇదిగోండి ఒక కత్తిరి, 4 సిప్స్ పట్టుకున్నాను. తర్వాత ఒక నీడిల్ తీసుకొని ముందు పై ఫ్యాబ్రిక్ని, మెయిన్ ఫ్యాబ్రిక్ని నీడిల్తోని కాస్త పైకి లేపితే నెట్ నుంచి పైకి వచ్చేస్తుంది. నెట్కి అస్సలు టచ్ అవ్వదు. జాగ్రత్తగా పై లేయర్ మాత్రమే ఒక నీడిల్ గుచ్చి దాన్ని కొంచెం పైకి లేపి సిజర్తో కాస్త నాట్ పెట్టేసి దాన్ని ఇగోండి సమానం ఉంది కదా, దీన్ని పట్టుకొని దాన్ని 4 సిప్స్ అంటాము, దాన్ని పట్టుకొని జాగ్రత్తగా క్లాత్ వరకే కట్ చేసుకోండి. ఫస్ట్ క్లాత్ కొంచెం కట్ చేసిన తర్వాత నేనైతే పెద్ద కత్తెరనే యూజ్ చేశానండి, ఎందుకంటే అదైతేనే పాయింట్లో నుంచి కట్ అవుతుంది. మన బట్టల కట్ చేసుకునే కత్తెర ఉంది కదా, పెద్ద కత్తెరి, ఆ కత్తెరతోనే కట్ చేశాను. ఆ కార్నర్స్ అనేవి నీట్గా చక్కగా కట్ వర్క్కి కరెక్ట్గా షేప్స్ కట్ అవుతాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇలా క్లాత్ కట్ చేసేటప్పుడు ఒకసారి మీరు గమనించండి, క్లాత్ అంతా అయిపోయిన తర్వాత దార పోగులు అనేవి కొంచెం యువతలే కనిపిస్తూ ఉంటాయి, కట్ చేసిన పోగులు. అలా కనిపించకుండా ఉండాలి అంటే దాన్ని మనం కట్ చేసే ఎడ్జెస్లోని కొంచెం వెనక్కి, అంటే డిజైన్ మీద నుంచి ముందుగా వేసి ఉంచిన డిజైన్ నుంచి కొంచెం వెనక్కి దారాలు ఇలాగా నొక్కేస్తే మనకి మరలా రెండోసారి దాని మీదనే వేసుకోవాలి.
అప్పుడు మనకి నీట్గా వర్క్ అనేది నీట్గా కనిపిస్తుంది. అదిగోండి ఇలా చేత్తోని దారాలు అనేవి ఈ వర్క్ మీదకి వేసిన డిజైన్ మీదకి అలా వెనక్కి లాక్కొని కట్ చేసామనుకోండి, చాలా నీట్గా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఆ కార్నర్స్లోని కత్తెరతో చిన్న నాటు పెట్టుకుంటే క్రాస్ ఆ కట్ వర్క్ అనేది క్లియర్గా నీట్గా చాలా అందంగా బాగుంటుంది. ఒకసారి ఇలాంటి డిఫరెంట్ డిజైన్స్ కూడా కస్టమర్స్కి మనం వేసినట్లయితే మంచిగా మనకు ఆర్డర్స్ వస్తాయి. ఎప్పుడు మామూలుగా వేసే డిజైన్స్ వేస్తే సింతే కదా అనుకుంటారు. ఇట్లాంటి డిఫరెంట్ డిజైన్స్ వల్ల ఏంటంటే మన బిజినెస్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. చూడండి, పెద్ద కత్తెరతోనే కట్ చేస్తున్నాను, కానీ కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేయాలండి. క్రింద నెట్కి ఏమాత్రం తగలకూడదు. చిన్న పాయింట్ తగిలినా కానీ నెట్ చిరిగిపోతుంది. తర్వాత వర్క్ అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు మరలా టచ్ ప్యాడ్లోకి వద్దాం. టచ్ ప్యాడ్లోని ఎక్కడైతే మనం డిజైన్ని స్టార్ట్ చేసామో ఎండ్ బటన్ నొక్కంగానే ఎండ్ బటన్ దగ్గరికి మొత్తం స్టార్టింగ్ పాయింట్లోకి వచ్చేస్తుంది. స్టార్టింగ్ పాయింట్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ లైన్ వేసేసాం కదా, దాన్ని ఫార్వర్డ్ చేసేసుకుంటాం. అది ఫార్వర్డ్ అయిపోయిన తర్వాత ఎక్కడి నుంచి అయితే మనకి మరలా ఈ వర్క్ ఆపామో, అంటే మనం మిడిల్లో నెట్ కనిపించడం కోసం ఎక్కడైతే వర్క్ ఫార్వర్డ్ చేసామో ఆ ముందు ఫార్వర్డ్ చేసినటువంటి డిజైన్ మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఒకసారి స్టార్ట్ చేసేసుకోవాలి. స్టార్ట్ చేసేసిన తర్వాత మొత్తం అంతా స్టార్ట్ అయిపోతుంది. వేసిన కట్ వర్క్ మీదనే సెకండ్ టైం కూడా వేసినట్టయితే మనకు ఆ దారపోగులని కనిపించకుండా నీట్గా ఆ కట్ వర్క్ అనేది కనిపిస్తుంది. అలాగే నెట్ కూడా చక్కగా నీట్గా ఉంటుంది. చూడండి, అదిగోండి, ఈ పోగులు అనేవి ఇలా వెనక్కి లాక్కోవాలి. ఎక్కడ పోగులు కనిపించకుండా ఉండాలి అంటే ఇలా వెనక్కి లాగేసి వాటిని మరలా ఒకసారి సిజర్తో కట్ చేసేస్తే నీట్గా వచ్చేస్తాయి. దాని మీద మరలా ఒక్కసారి ఈ కట్ వర్క్ అనేది వేసేస్తే చూసారు కదా, నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు దీని మీద వర్క్ అనేది మామూలుగా వేసేయచ్చు. ఇలాగే రెండు చేతులకు కూడా మిడిల్లో మనకి నెట్ ఎక్స్పోజ్ అయినట్టు నీట్గా చేసుకుంటే చాలా నీట్గా బాగుంటుందండి. ఇలాగే నెక్కలకు కూడా చేయొచ్చు. బ్యాక్ నెక్కి, రౌండ్ నెక్కి, హై నెక్కి, ఇలాగ మనకి ఎక్కడ కావాలనుకుంటే డిజైన్ దాన్ని బట్టి మనం నెట్ పెట్టి చేయొచ్చు. ఈ నెట్ అది ఎలా పెట్టానో చూస్తారు కదా. ఇప్పుడు దాన్ని కట్ చేసే విధానం కూడా చూడండి ఒకసారి. అయిపోయింది, వర్క్ మొత్తం తీసేసాను. ఇప్పుడు బ్యాక్ సైడ్ తిప్పి ఫ్యూజింగ్ పేపర్ని ముందు తీసేస్తాం. ఫ్యూజింగ్ పేపర్ తీసేసిన తర్వాత దాని క్రిందన నెట్ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఫ్యూజింగ్ పేపర్ తీసేసి ఆ క్రిందన నెట్ అనేది కట్ చేసేస్తే, అంటే నెట్టు ఎంతవరకు మనకు అవసరమో అంతవరకే కట్ చేసి కుట్టుకోవచ్చు కదండి. మీరు అంత నెట్ ఎందుకు పెట్టాలి అని అనుకోవచ్చు మీరు. అంత నెట్ పెట్టకపోతే కుట్టేంతవరకు అయితే మనకి క్లాత్తో పాటు నెట్ కూడా చిరిగిపోయే అవకాశాలు ఉంటాయి. అంటే కత్తిరికి తగిలేస్తాయి, ఎందుకంటే క్లాత్ కలిపి కుడతాం కాబట్టి. అదే మనం ఫ్రేమ్ మీద ఫిట్ చేస్తే ఫ్రేమ్కి పట్టేసి ఉంటుంది కాబట్టి క్లాత్ సపరేట్గా ఉంటుంది కాబట్టి మనకి నెట్కి కత్తెర తగిలే అవకాశాలు ఉండవు. చూస్తారు కదా, ఈ నెట్ అంతా కట్ చేసేసాను. ఇది మరలా ఇంచుమించు ఒక 2-3 బ్లౌజులకి, 1 మీటర్ క్లాత్ అయితే, మీటర్ నెట్ అయితే ఒక 3 లేక 4 బ్లౌజులకి కుట్టుకోవచ్చు. అయిపోయిందండి, బ్లౌజ్ వర్క్ అంతా అయిపోయింది. ఈ నెక్ మధ్యలో చిన్న చిన్న బూటీస్ వేసాను. ఆ బూటీస్ ఎందుకని మీకు డౌట్ వచ్చి ఉంటుంది. అంటే ఆ బూటీస్ దేనికి అంటే వెనక హ్యాంగింగ్స్ పెడతాం కదా. సో ఇలాంటి వర్క్ బ్లౌజెస్కి ఎప్పుడైనా సరే హ్యాంగింగ్స్ కూడా చిన్న బూటీస్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి, చూసారు కదా, హ్యాండ్ నెట్ విత్ ఫ్యాబ్రిక్ ఎంత బాగా వచ్చిందో. నచ్చిందా? లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా